మొన్న ఇష్యూ మొన్న జరిగిందన్న ఇష్యూ దాని జరిగింది. గురించి సీరియస్‌గా నేను చెప్తారా? అంతకుముందు నుంచి చిన్నగా ప్రమోషన్ స్టార్ట్ చేసినాము. ఒక 15 డేసే ఉందన్న నేను ప్రమోషన్ చెప్తున్నాను స్టార్ట్. చెప్పాను సార్, నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఇస్తాను, ఇప్పుడైతే ఇవ్వలేను. రిలీజ్కి ఉంది అంటే లేదు లేదు మీరు ఇవ్వాలని చెప్పేసి చెప్పాలంటే అప్పటికే నేను ఫోన్లు ఎందుకు లేపుడు ఎలాగో చెప్పేశాను. ఇంకా చెప్పినా సరే సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు వస్తారని. వచ్చిన తర్వాత ఇంకా మీరు చూసారు, అవును వీడియోస్ అవి వీడియోస్ చూసాం. చూసారు. సో అలా చెప్పానండి. మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయ్యారండి మళ్ళీ నేను తర్వాత వెళ్ళి కాంప్రమైజ్ గానీ అది బాధ అనిపించింది అన్న. అంటే అన్న చూసే డైరెక్టర్ గానీ అంటే చిన్నపిల్లల మనస్తత్వం. అంటే అంతమందిలో ఆ టీ షర్ట్ గుంజినేమో అమాయకులు లెక్క ఉంటాడు. వాళ్ళు టీ షర్ట్ గుంజి చింపి అంతమంది ముందర కొట్టి ఇప్పుడు 10 మందిలోకి వెళ్ళినప్పుడు అందరి పద్ధతితోటి ఉండాలి, ఇల్లు ఇవ్వాలనుకుంటాం. అంతమందిలో రేపు మాపో సినిమా రిలీజ్ అవుతుంది ఒక 1.5 వీక్లో. వీక్ సంబంధించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్గా ప్లానింగ్ చెప్పినాం. పేమెంట్ అనేది కూడా మాట్లాడేసినాం అన్న. సూర్య గారు ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్లకి చిన్న సినిమాలు చేసినప్పుడు కానీ వాటిని రిలీజ్ చేసేటప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాటిని ముందుకు వెళ్ళలేకుండా కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు అనేసి ఫిల్మ్ ఇండస్ట్రీ న్యూసెస్ కొన్ని అంటున్నారు. నిజమేనా? అంటే మీకేమైనా ఎదురయ్యారంటే? మాకు అందువల్లే అండి నిన్న ఇష్యూ జరిగింది చెప్పాలంటే. వాళ్ళు ఏం చేశారంటే మా ప్రాజెక్ట్ని సో వాళ్ళు ఏదో తీసుకున్నారట, ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలాగైనా ఇప్పుడు సినిమా నిన్న ఇష్యూకే మాట్లాడదాం క్లియర్గా. సినిమా మేము అందరం చూసినాం. నేను ఒకటికి 2 సార్లు సినిమా చూశాను, సెన్సార్ ఆఫీస్లో చూసాము. ప్రతి ఒక్కరికి అంటే ఈ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్టే చెప్పేసినాం, అంటే డబ్బులు మధ్యలో అనేది అడగొద్దు. ఒకవేళ మీరు అడిగినా కూడా ఒకవేళ మాకు వెళ్తే మేము అమౌంట్ ఎంతో అంత అడ్జస్ట్మెంట్ చేస్తామో అంతవరకు క్లియర్ కట్ చేసి. మాకు నిన్న ఈ ఇష్యూ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సినిమా చూసి అంటే ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు చెప్పిన, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు గోవిందం భజ గోవిందం అనే సినిమా చూసారు. సినిమా చూసినాక యూబై సర్టిఫికేట్ వచ్చింది. అందులో సినిమాలో కూడా మ్యాటర్ ఉంది, ఎంతో కొంత మ్యాటర్ ఉంది. సినిమా అనేది మాకు కావాలి, ఈ సినిమా కావాలంటే మనం అనుకున్న రేటుకి ఇవ్వరు. ఇప్పుడు మనం అనుకున్న రేటుకి వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు మనం పోయిన అనుకుని డిమాండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు డిమాండ్ చేస్తారు అన్న ఒక ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ఈ ఫైనాన్స్ అయితే ఎవరైతే మనకు ఫైనాన్స్ ఇచ్చారో ఈ మూవీకి వాళ్ళని ఉసుగొల్పడం వల్ల వాళ్ళు వచ్చి నిన్న ఫోర్స్ చేశారు. డబ్బులు మా 20 లక్షలకు మాకు ఇంట్రెస్ట్ ఎంత అయింది, 25 లక్షలు దీని తగ్గట్టు మాకు షేర్ ఇస్తావా సినిమాలో, లేకపోతే ఎంతో కొంత సినిమా వదిలిపెట్టుకుంటాం అని అన్నని బెదిరించడం జరిగింది. ఆ బెదిరించడం జరిగిన తర్వాత మేము కనుక్కున్నది ఏంటంటే ఇండస్ట్రీలో పెద్దల సినిమా చూసారు, చాలా బాగుంది, ఈ సినిమా ఏదో విధంగా మనమే తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా రిలీజ్ చేసుకోవాలంటే మనం ఓన్గా రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ₹1,00,00,000 అయింది, సరే ఒక 1,50,00,000 ఇస్తా, లేకపోతే ఎంతో అంత ఇస్తాం, అది మీ త్రూ ఫైనాన్స్గా ఉంటుంది, మీ త్రూ. ఎందుకంటే సినిమా మేము రిలీజ్ చేస్తాం, ఎట్లయినా మేము రిలీజ్ చేస్తామని వాళ్ళకి నమ్మకం ఉంది. కానీ అది మేము కొనుక్కొని మాకు ఫైనాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా మా బ్యానర్లో లేకపోతే మాకు సంబంధించి సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళకి ఒక మెట్టు ప్లస్ ఉంటుంది. మాకేందంటే మీ ఇప్పుడు అట్లా ఏమన్నా లొంగుతాడేమో అన్న ఒక రాయితోటి ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేశారు. ఒకటేసారి నిజంగా చెప్తున్నా, సినిమా మీకు నచ్చిందని మాకైతే క్లియర్గా అర్థమైంది. కానీ తను ఎంత స్ట్రగుల్ పడ్డాడో, ఎంత కష్టాలు పడ్డాడో ప్రతి ఒక్కరు తెలుసు. అంటే మా సర్కిల్లో ప్రతి ఒక్కరు తెలుసు. సినిమా చూసినాక మీకు కూడా తను ఎంత స్ట్రగుల్ పడ్డాడు, సినిమా ఎలా తీసిండు అన్నది మీకు ఒక ఉద్దేశంతో సినిమా కొనుక్కోవాలన్నాం. ఇప్పటికి మేము అమ్ముతాం, సినిమా బరాబరా అమ్ముతాం, సినిమా అమ్ముతాం. మాకు సినిమా రిలీజ్ కావాలి. మాకు సంబంధించి అన్నకైతే ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో ఆ అమౌంట్ అప్పు చేసి కానీ ఫైనాన్షియల్గా కానీ ఆ ప్లాట్లు అమ్మి కొద్దిగా భూమి ఇట్లా అమ్మిన ఉంది, అది చెప్పుకోలేకపోతున్నాడు. అదైతే మీరు సాల్వ్ చేస్తే అన్నకు సూర్యానికి అలాంటి ఫైనాన్షియల్ ఇష్యూలు లేకుండా మీరు చేస్తే మీకు సినిమాని ఇస్తాం. కానీ నేది తక్కువ అమౌంట్ లేకపోతే వేరే విధంగా ఫైనాన్స్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరియడం వల్ల మాత్రం ఇక్కడ ఎవరికి ఏం కాదు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంది, అన్నకు ఉండేది అన్నకుండే. మా సపోర్ట్ ఏందో మీకు తెలుసు, మేము సపోర్ట్ చేస్తే మినిమం అయిపోతుంది, అమ్ముతాం. మేము ఎవరికి ఎదురు పోవాలనుకుంటలేము, ఎవరిని బెదిరియాలనుకుంటలేము, ఎవరితో మేము పెట్టుకోవాలని తెలుసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, సినిమా అనేది రిలీజ్ కావాలి, మీరు ఎంతకైనా తీసుకోండి, ఎంతకైనా అమ్ముకోండి. కానీ ఎక్కువ కూడా అడగలేము అన్న, ఇప్పుడే చెప్తున్నాను కదా, నిన్న ఇష్యూ చేసిన వాళ్ళకు కూడా క్లియర్ చెప్తున్నా, ఎక్కువ కూడా డబ్బులు అడగలేము. తనైతే ఏదైతే 1,10,00,000 ఇంట్రెస్ట్ తోటి అయితే నేను లెక్క చేసిన కాడికి నిన్నటికి, ఎందుకంటే అన్ని విషయాలు బయటకు వచ్చినాయి, ఆ ఫైనాన్స్ విషయాలు కానీ తను పెట్టిన అమౌంట్ కానీ ఏదైనా 1,10,00,000 అయిందన్న. ఆ అమౌంట్ ఇచ్చేసండి, మీ ఎక్కువ అమౌంట్ ₹1 కూడా అడగదు, ₹1 కూడా మాకు ఎక్కువ వద్దు. తన కష్టానికి కూడా మీకే వదిలిపెడతాం, తన కష్టం అనేది కూడా మీకే వదిలిపెడతాం. ఓన్లీ పెట్టిన అమౌంట్ ఇస్తే చాలు సార్, వదిలిపెట్టేసుకుంటాం సార్. సినిమా అనేది నెక్స్ట్ ఇంకో సినిమా ఇటు కొట్టుకుంటాం అంతే. వాళ్ళ సపోర్టే ఉండాలి కదా, పెద్దవాళ్ళ సపోర్టు ఇండస్ట్రీలో వాళ్ళు సెలవు చూస్తున్నాయి కదా. మన నెక్స్ట్ ఇంకో సినిమాకి మాకు దారి ఉంటుంది సార్. నిజంగా చెప్తున్నా, చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నా, మాకు ఈ సినిమాకి
1,10,00,000 ఇప్పియండి చాలు, అంతకు మించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయడం. డైరెక్ట్ కష్టపడ్డది ఆ కష్టాన్ని కూడా మీకు వదిలిపెడతాం. ఎందుకంటే మీరు సినిమా నచ్చి మీరే ఇట్లా చేపిస్తారు అంటే మాకు ఇంకా అంటే హ్యాపీ. మాకు మీరు ఈ ఇష్యూ కంటే నాకు ఒక హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే సినిమా వాళ్ళకి నచ్చింది చూసినా అది ఒక్క చాలు. ఎంతో అమౌంట్ ఇవ్వండి సార్, సినిమా మాత్రం మీకే చెప్తా. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు కావాలి. మిమ్మల్తోటి గొడవ పెట్టుకొని మేము అయితే ఎదగలేము. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి సార్. అంతే, మీ నుంచి కోరుకునేది ఇంతకంటే ఎక్కువ ఉంది సార్. చెప్పాలంటే అది ఓకే అన్న, అంతే అన్న, మాకు అంతకు మించి లేదు.